గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలపై దాఖలైన అప్పీళ్లలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కొందరు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై నిన్న హైకోర్టులో వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయవాదులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. అనుబంధ పిటిషన్లపై నిర్ణయం వెల్లడించిన రోజే ప్రధాన అప్పీళ్లపై వాదనలు వింటామని తెలిపింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న కీలక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు పొందని వారు ధర్మాసనం ముందు వేరువేరుగా అప్పీళ్లు వేశారు. ఇటీవల వాదనలు ముగిసి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల అభ్యర్థన మేరకు అప్పీళ్లపై పునర్విచారణ జరుపుతోంది.